నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మనసే బంధం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. అక్కడ గోడ కానుకొని రిషి నుంచొని ఉన్నాడు. గుడ్ నైట్ సార్ అంది అతన్ని చూసి. రిషి నవ్వి తలూపాడు. బయటకు వచ్చేసింది హారిక. వెళ్ళి మెయిన్ డోర్ వేసేసింది. వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. రేపు వస్తాను అని చెప్పాడు. బట్టలు మార్చుకొని నైటీ వేసుకుంది. వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. వెనక్కి తిరిగింది. ఎదురుగా రిషి నుంచొని ఉండటం చూసి ఏదో హమ్ చేసుకుంటుంది. కాస్త ఆగిపోయి తిరిగి నవ్వింది. ఏం కావాలి సార్, ఏదైనా కావాలా అంది. ఎవరతను అన్నాడు రిషి సీరియస్గా. ఎవరు సార్ అంది. టైం వచ్చినప్పుడు చెప్తానన్నావు కదా అన్నాడు. ఓ అదా, చెప్తాను సార్ అంది. మాకు చెప్పకూడదా అన్నాడు. అయ్యో, చెప్పకుండా ఎలా అవుతుంది సార్, తప్పకుండా చెప్తాను అంది. ఎప్పుడు అన్నాడు. టైం వచ్చినప్పుడు సార్ అంది. దొరకవా అన్నాడు నవ్వుతూ. దొరకను సార్ అంది. సరే అయితే ఎన్ని రోజులు దొరకవో చూస్తా అన్నాడు. నవ్వేసింది హారిక. హారిక, నీవి నా దగ్గర 2 ఉన్నాయి అన్నాడు. ఏంటి సార్ అంది. చెప్పుకో చూద్దాం అన్నాడు. ఓ, నా ఫోను. అవును, అది మీ దగ్గరే ఉంది, నాకు గుర్తుంది. ఇందాక మర్చిపోయాను కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అంది నవ్వుతూ. వెనకాల నుంచి తీసిచ్చాడు. మరి ఇంకోటి అన్నాడు. ఇంకోటి ఏముంది సార్, నాకు నిజంగా గుర్తు రావటం లేదు సార్ అంది. సరే, నీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు ఇస్తా అన్నాడు. అబ్బా సార్, నిజం సార్, నిజంగా గుర్తు రావడం లేదు అంది. ఐ డోంట్ నో, నువ్వు చెప్తేనే నీకు ఇస్తా, లేకపోతే లేదు అన్నాడు. అసలు నాకు గుర్తు రాకపోతే అంది. గుర్తు రాకపోతే మరీ మంచిది, అది భద్రంగా నా దగ్గరే ఉంచుకుంటా, నీ గుర్తుగా అన్నాడు. నవ్వేసింది హారిక. నిద్ర రావడం లేదా సార్ అంది. ప్రస్తుతానికైతే లేదు, పైగా తాత అక్కడ రైలు ఇంజన్లా గురక పెడుతున్నాడు అన్నాడు రిషి. నవ్వేసింది. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో, నేను ఏదన్నా బుక్ చదువుకుంటాలే అన్నాడు. నవ్వి, అయితే జ్యూస్ తాగుతారా సార్ అంది. తాగుతా అన్నాడు. జ్యూస్ ఇద్దరికి తీసుకొచ్చి తను కూడా అతనికి సోఫాలో ఎదురుగా ఇంకో చైర్లో కూర్చుంది. గ్లాస్ అతనికి ఇచ్చింది. ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని మీరందరూ మీ ఫ్రెండ్గా మార్చేసుకున్నారు అన్నాడు. ఏం సార్, మీకు నచ్చలేదా ఏంటి అంది. ఎందుకు నచ్చలేదు, చాలా బాగా నచ్చింది. అందుకే నాకు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే ఏంటోగా ఉంది అన్నాడు. హారిక నవ్వింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు సార్, మా అందరితో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఇప్పుడు మీకు డబల్ ధమాకా కూడా ఇక్కడ అంది నవ్వుతూ అతన్ని చూస్తూ. ఏంటది అన్నాడు. 1, మా అందరితో ఎంజాయ్ చేయొచ్చు. 2, మీ చెల్లెల్ని చూడటానికి రావచ్చు అంది. హారిక, నీకు అంత సైమంటేనియస్గా ఆ పాటకి తాతని ఎంచుకోవాలనే ఐడియా ఎలా వచ్చింది అన్నాడు. సార్, నాకు తెలుసు వాడు చాలా టఫ్గా నేను నలుగురిలో చేయలేని సిగ్గుపడే పాట ఇస్తాడని, అందుకే నేను ముందరే ప్రిపేర్ అయ్యి ఉన్నాను. వాడు పాట ఇవ్వగానే నేను తాతను ఎంచుకున్నాను అంది హారిక. అమ్మా, నేనా దొరికేది అంది. రిషి నవ్వి, బ్రిలియంట్ గర్ల్ అన్నాడు. సార్, నేను ఒక మాట అడిగినా మిమ్మల్ని అంది. అడుగు, కోపం రాదుగా సార్ అంది. లేదు. మీకు ఎన్నేళ్ళు అంది. రిషి ఆశ్చర్యంగా చూసి, ఇదేం ప్రశ్న అన్నాడు. సార్, ఆడదాని వయసు మగాడి జీతం అడగకూడదంటారు సార్, నేను మీ జీతం అడగలేదు, మీ వయసు అడిగాను అంది. నవ్వి 31 అన్నాడు. ఎందుకు అడిగావు అన్నాడు. పనుంది సార్ అంది. పనా? ఏంటా పని? నువ్వు ఈరోజు అన్నీ తర్వాత చెప్తానంటున్నావు, చెప్పు ముందరా. ఏదైనా సంబంధం చూస్తున్నావా ఏంటి నాకు అన్నాడు. చూడమంటారా సార్ అంది ఎగ్జైటింగ్గా ముఖం పెట్టి. వెంటనే చూసి మీకు పెళ్లి చేసేసి సతీ సమేతంగా పూనా పంపిస్తా అంది. అమ్మో, నువ్వు అలాంటి దానివేలే అన్నాడు నవ్వుతూ. సార్, మీకు అన్నీ లాభాలే సార్ పెళ్లి చేసుకుంటే అంది. ఎలా అన్నాడు. మీ భార్యకి బయటకు వెళ్తే సెక్యూరిటీ అక్కర్లేదు, మీరు మిలిటరీ వారు కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీ ఆవిడ కడుపుతో ఉందనుకోండి, మీ పేరెంట్స్ డాక్టర్స్ కాబట్టి రొటీన్ చెకప్ దగ్గర నుండి డెలివరీ ప్లస్ కిడ్స్ కేర్ వరకు తాత నానమ్మ చూసుకుంటారు. ఇంకేం కావాలి చెప్పండి అంది. రిషి నవ్వి, అవునవును, అన్నీ లాభాలే అన్నాడు తల అటు ఇటు ఊపుతూ. సార్, మీరు సీరియస్గా ఎందుకు ఉండేవారు, రీజన్ తెలుసుకోవచ్చా అంది. రిషి ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది. ఏం లేదు అన్నాడు. ఓకే, మీరు చెప్పకూడదైతే చెప్పొద్దులే సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు కదా, అందుకని అడిగాను.
ఒకటి చెప్పనా సార్, బాధ ఉందనుకోండి షేర్ చేసుకుంటే సగం అవుతుంది, లేదంటే రెట్టింపు అవుతుంది, మనల్ని ఇంకా బాధిస్తుంది కూడా అంది. ఎందుకలా అడిగావు అన్నాడు. ఎందుకంటే ఉత్సాహం ఉరకలు వేసే వయసులో ఆనందానికి ఆమడ దూరంలో మీరు ఆగిపోవటం నేను చాలాసార్లు చూశాను సార్. అది ఎలాగో ఎందుకో అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు మీరు అలా ఉండడం మాత్రం చాలా బాధగా అనిపించింది. ఒకవేళ నా ఊహ ఆలోచన తప్పైతే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంది. రిషి నవ్వి, షేర్ చేసుకునేంత గొప్ప స్టోరీ కాదు, తీసి పారేసేంత చరిత్ర కాదు అన్నాడు. హారికకేం చెప్పాలో తెలియలేదు, చూస్తూ కూర్చుంది. సరే ఒక మాట చెప్పనా అంది. రిషి కొంచెం తేరుకొని మామూలయ్యి నవ్వుతూ చెప్పు అన్నాడు. రిషి దగ్గరికి వెళ్ళి నాకు ప్రామిస్ చేస్తారా సార్ అంది చెయ్యి చాపుతూ. ఏంటది అన్నాడు. మీ ఆస్తులన్నీ నాకు రాసిమ్మని అంది. రిషి నవ్వి నువ్వు కావాలంటే రాసిస్తాలే అన్నాడు. అంత వద్దు సార్, నాకు అంత అత్యాశ లేదు అని చెయ్యి చాపి అతని ఎదురుగా నెవర్ థింక్ హార్డ్ అబౌట్ ద పాస్ట్, ఇట్ బ్రింగ్స్ టీయర్స్, డోంట్ థింక్ మోర్ అబౌట్ ద ఫ్యూచర్, ఇట్ బ్రింగ్స్ ఫియర్స్, లివ్ దిస్ మూమెంట్ విత్ ఎ స్మైల్, ఇట్ బ్రింగ్స్ చీర్స్. ఇది నేను ఒక చోట చదివాను సార్, నేను పాటిస్తాను, మీకు కూడా చెప్తున్నాను అంది. ఓకే అన్నాడు చేతిలో చేయి వేసి. గుడ్ గర్ల్ అన్నాడు నవ్వేసింది. హారిక తల దగ్గరికి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. హారిక రిషి వైపు చూస్తూ అతని కళ్ళల్లోకి సూటిగా చూసి పెళ్లి కాని పిల్లని ఇలా ముద్దు పెట్టుకోవడం కరెక్టేనా సార్ అంది. రిషి ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళల్లోకి చూస్తూ నాకు తెలీదు, పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను అన్నాడు. నవ్వి థ్యాంక్స్ సార్ అంది. హారిక నాతో అన్నీ షేర్ చేసుకొని నావి విన్నందుకు నీవి చెప్పినందుకు కూడా థ్యాంక్స్ అన్నాడు. నవ్వింది హారిక. మనిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనాం అన్నాడు. అవునబ్బా ఎప్పుడైనాం అంది వెక్కిరిస్తూ అతన్ని. ఏయ్ అని చెవు పట్టుకున్నాడు. మీకు నా చెవు అంటే పగ సార్ అంది. నవ్వి వదిలేశాడు. అవును ఇంకోటి, నేనేం మర్చిపోయాను సార్ అంది. నాకు తెలియదు, నీకు గుర్తొస్తే మాత్రం ఇస్తా, లేకపోతే ఇవ్వను, అస్సలు ఇవ్వను అన్నాడు. ఓకే నెమ్మదిగా అయినా గుర్తు తెచ్చుకుంటాలేండి సార్ అంది. ట్రై అన్నాడు. ఓకే సార్ గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ సార్ అని అంది. గుడ్ నైట్ అన్నాడు అతను కూడా. హారిక ఈ ఫ్రెండ్ గురించి నీ ఫ్రెండ్స్కి చెప్తావా అన్నాడు. రిషి కళ్ళల్లోకి చూసి ఆలోచనగా నో అంది. ఎందుకు అన్నాడు. నవ్వి ఇంత సీరియస్ ఫ్రెండ్ని వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి అంది. నవ్వేశాడు అతను. నాలాంటి ఫ్రెండ్ ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ. తెలివిగల ప్రశ్న సార్, నేను చెప్పను అంది. దొరకవా అన్నాడు. రిషి కళ్ళలోకి చూస్తూ తల అటు ఇటు తిప్పి దొరకను అంది. చూస్తా అన్నాడు. ట్రై అంది. నవ్వి వెళ్ళిపోయింది. రిషికి కూడా చాలా ఆనందంగా అనిపించింది. అతను కూడా వెళ్ళి పడుకున్నాడు. కానీ బాధగా కాదు, ఆనందంగా. వెళ్లే ముందు హారిక దగ్గరగా వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఏయ్ ఏంటా చూపు అంది. నవ్వాడు. మర్నాడు అందరూ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళిపోయారు. రిషి ఇంకా లేవలేదు. లేటుగా లేచాడు. లేటుగా పడుకోవడం వల్ల అతనికి మెలకు కూడా లేటుగా వచ్చింది. చాలా రోజుల తర్వాత అతను హాయిగా ఆనందంగా ఎంతో మనశ్శాంతిగా నిద్రపోయాడు. వరుణ్ కూర్చొని ఉన్నాడు. రిషి లేస్తే కనుక అతన్ని తీసుకెళ్దామని. రిషి లేచి వచ్చేటప్పటికే బయటికి అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. వరుణ్ అక్కడే కుర్చీలో ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్, అందరూ వెళ్ళిపోయారా అని అన్నాడు. అవును సార్, పూజ మొదలైంది అన్నాడు. మీరు కాఫీ తాగుతారా సార్, నేను తీసుకొస్తాను అన్నాడు. సారీ, నువ్వు నా వలన ఉండిపోయావా, నువ్వు కూడా వెళ్ళాల్సింది అని అన్నాడు రిషి నొచ్చుకుంటూ. అదేం లేదు సార్, ఏం పర్వాలేదు, నేను కాఫీ తీసుకొస్తాను సార్ అని అతను వెళ్ళాడు. ఈ లోపల హారిక వరుణ్ రావడం చూసి ఏంట్రా లేచారా సారు అంది. ఇప్పుడే కాఫీ తీసుకెళ్తా అన్నాడు. నేను ఇస్తాలే కానీ నువ్వు అని ఏదో అతనికి పని కల్పించి చెప్పింది. ఇంట్లోకి వచ్చి కాఫీ చేసి రిషి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. కాఫీ కప్పు అతనికి అందిస్తూ రిషి నవ్వి అటు ఇటు చూసి హారికని చిన్నగా హక్ చేసుకొని వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు చిన్నగా. ఏంటి కొత్త గుడ్ మార్నింగ్ అంది. నచ్చలేదా అన్నాడు. నవ్వి నచ్చలేదంటే అంది. సారీ చెప్తా అన్నాడు. నచ్చిందంటే
థ్యాంక్స్ చెప్తా అన్నాడు. నవ్వి రెడీ అయ్యి రండి సార్ అంది. బయటకు వచ్చేసింది. పూజ మొదలైంది. అందరూ పూజ చూస్తున్నారు. ఒక అరగంటకి రిషి వచ్చాడు. తెల్లటి లాల్చీ పైజమాలో మల్లె పువ్వులా ఉన్నాడతను. వచ్చి ఉదయ్ పక్కన కూర్చున్నాడు. ఈ లోపల హఠాత్తుగా సర్ప్రైజ్గా ఒక క్యాండిడేట్ లోపలికి వచ్చాడు. అతను హారికనే చూస్తూ కూర్చున్నాడు. చాలా బాగున్నాడు. అబ్బాయి కూడా హుషారుగా ఉన్నాడు. కాంత ముఖం ఆనందంతో నిండిపోయింది. పూజ అవగానే విష్ణు, ఏంట్రా ఇంత సడన్ విజిట్, చెప్పనే లేదు అని అడిగాడు శంకర్. మూర్తిగారు, కాంతం, శ్రావ్య అందరూ ఆశ్చర్యపోయారు. శంకర్ వాళ్ళ పిన్ని కొడుకు అతను చాలా అందంగా ఉన్నాడు. యుఎస్ నుంచి వచ్చాడు. శంకర్ అందరినీ అతనికి పరిచయం చేశాడు. ప్రసాదం తీసుకున్నాక విష్ణు అన్నాడు, ఈ అమ్మాయే కదా అన్నాడు హారికని చూపించి. నువ్వు చెప్పింది ఈ అమ్మాయే కదా అన్నాడు శంకర్ చెవులో. అవును, హవిషి అన్నాడు. బ్యూటిఫుల్, నాకైతే నచ్చేసింది. నువ్వు ఓకే అంటే ఇప్పుడు ఈ సత్యనారాయణ ముహూర్తంలోనే, స్వామి వ్రతం ముహూర్తంలోనే స్వామికి ఎదురుగానే తాళి కట్టేసి యుఎస్ తీసుకెళ్ళిపోతా అన్నాడు. నేను కాదురా బాబు, ఆ మాట అనవలసింది ఓకే అని హారిక చెప్పాలి అన్నాడు శంకర్. విష్ణు నవ్వి, నేనే ప్రపోజ్ చేస్తా, మంచి పనికి ఆలస్యం ఎందుకు చెప్పు అన్నాడు. రిషి వాళ్ళ వెనకే ఉన్నాడు. విష్ణు అటు వెళ్ళగానే శంకర్ రిషిని చూసి, సార్ ఎలా ఉన్నాడు పెళ్ళికొడుకు అన్నాడు. రిషి ముఖం కందిపోయి ఎర్రబడిపోయింది. చాలా బాగున్నాడు అన్నాడు. మీ శిష్యురాలకి సార్ అన్నాడు. యుఎస్లో సెటిల్డ్ డాక్టర్, హారికకి పర్ఫెక్ట్ మ్యాచ్. మొన్న ఏదో ఫంక్షన్లో హారికను చూసి చేసుకుంటే హారికనే చేసుకుంటానని పట్టుబట్టాడు అన్నాడు శంకర్. రిషి నవ్వలేక నవ్వి, మంచిదేగా, అయితే త్వరలో హారిక పెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. శంకర్ నవ్వాడు. శంకర్, నాకు మధ్యాహ్నం 3 ట్రైన్ ఉంది, వెళ్ళాలి. వీ విల్ మీట్ అగైన్ అన్నాడు. లలిత, అప్పుడే వెళ్ళిపోతావా అన్నయ్య అంది. నీ మ్యారేజ్కి వస్తానన్నాను, ప్రామిస్ చేశాను, వచ్చాను. అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాను. సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా అటెండ్ అయ్యాను. రాత్రి నీ ఫస్ట్ నైట్కి మాత్రం నేను ఉండలేను కదా అన్నాడు నవ్వుతూ. పో అన్నయ్య అంది. శంకర్, నేను వెళ్ళొస్తాను అన్నాడు. అదేంటి సార్ భోజనం చేయకుండా అన్నాడు. ఇందాకే మీ ఫ్రెండ్స్ నాకు హెవీగా టిఫిన్ పెట్టారు, అది 2 రోజులకి సరిపడా పెట్టారు అన్నాడు. బామ్మ, తాతకి, ఉదయ్కి అందరికీ చెప్పాడు. పిన్ని, బాబాయ్కి అందరికీ చెప్పి బయలుదేరుతూ ఉదయ్ అక్కడుంటే హారికకి చెప్తానని ఉదయ్ బయలుదేరబోతుంటే, ఉదయ్ ఇలా రా, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా అన్నాడు. ఓకే సార్, హారికని పిలుస్తా అన్నాడు. ఏయ్ ఉదయ్ రా ఇటు, తను చాలా బిజీలో ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాలే, తనకి మార్నింగ్ చెప్పేశాను అన్నాడు. ఓ అవునా అన్నాడు ఉదయ్. కానీ ఏదో మూల అతనికి అనుమానంగా ఉంది. సార్ ఇంకా టైం ఉందిగా అన్నాడు. లేదు ఉదయ్, నేను అర్జెంట్ కాల్స్ మాట్లాడుకోవాలి, నాకు కొంచెం పనుంది, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు. ఉదయ్ ఇంకా మాట్లాడలేకపోయాడు. కొంచెం నన్ను స్టేషన్ దాకా డ్రాప్ చెయ్యి అన్నాడు. హారిక వాళ్ళ ఇంటికి వచ్చి గబాల్న బ్యాగ్ తీసుకొని పైజమా తీసేసి ప్యాంట్ ఒక్కటి మార్చేసుకొని గబాల్న బయటకు వచ్చాడు. ఉదయ్ తన బండి మీద రిషిని డ్రాప్ చేశాడు. సార్ మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నాడు. మీతో ఆడి పాడడానికి, నీ పెళ్ళికి, హారిక పెళ్ళికి తప్పకుండా వస్తాను అన్నాడు. ఓకే బాయ్ ఉదయ్ అన్నాడు. ఉదయ్, అదిగో ఆ ట్రైన్ విజయవాడ దాకా వెళ్తుంది, నేను వెళ్తాను అని అతని ఆన్సర్ కోసం కూడా చూడకుండా రిషి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. పూనా ట్రైన్ విజయవాడలో క్యాచ్ చేస్తాను అన్నాడు అక్కడ ఉన్న ట్రైన్ ఎక్కుతూ. సార్ మీరు ఏదన్నా మర్చిపోయారా అన్నాడు ఉదయ్ ఆలోచనగా. రిషి నవ్వి, లేదు నేనేం మర్చిపోలేదు అన్నాడు. ఓకే సార్ బాయ్ అన్నాడు. ట్రైన్ కదిలింది. అమ్మయ్య అని అనుకున్నాడు రిషి. సారీ హారిక, నీకు చెప్పలేదు, నన్ను తిట్టుకోకు, నాకు తెలుసు నీ మనసు నా దగ్గరుందని, నా మనసు నీ దగ్గరుందని. నీ ఫోన్లో నా ఫొటోస్ చూసినప్పుడే నాకు అర్థమైంది. ఐఎమ్ లీవింగ్, ఐఎమ్ సారీ. నాకన్నా మంచి మ్యాచ్ నీకు వస్తున్నప్పుడు అక్కడ ఉండి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకున్నాడు రిషి. అతనికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతను కోరుకున్నది అతని జీవితంలో దొరక్కపోవడం ఇది రెండోసారి. విష్ణు హారిక దగ్గరకు వచ్చాడు. హలో ఏంజిల్ అన్నాడు.
హారిక ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది, నవ్వింది ఆశ్చర్యంగా. విష్ణు, ఐఎమ్ విష్ణు, నేను యుఎస్లో డాక్టర్ని అన్నాడు. హారిక కళ్ళెగరేసి ఓ వెరీ నైస్ టు మీట్ యూ అంది. హారిక, మా పిన్ని కొడుకు అన్నాడు శంకర్. ఓ హాయ్ అంది హారిక. నాకు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడడం రాదు. నాకు మీరు చాలా బాగా నచ్చారు. విల్ యూ మ్యారీ మీ అన్నాడు. హారిక ఆశ్చర్యంగా నోట మాట రాని దానిలాగా నుంచుంది. శంకర్ పక్కనే వచ్చి ఏయ్ ఏంటి, పెళ్లి చేసుకుంటావా అన్నాడు చిన్నగా ఆమె చెవులో. హారిక తేరుకొని శంకర్ ఏంటిది అంది. మోడ్రన్ పెళ్లి చూపులు అన్నాడు. కాంతం వచ్చి వీడు చాలా మంచివాడమ్మా, నువ్వు నచ్చావని నీకోసం యుఎస్ నుంచి వచ్చాడు అంది. హారికకి ఫస్ట్ టైం ఇబ్బందిగా అనిపించింది. ఉదయ్ మాత్రం చూస్తున్నాడు సీరియస్గా. కమాన్ హారిక, ఇప్పటికైనా బయటపడవే, మీ ఇద్దరి దొంగ చూపులు నాకు అర్థమైనయ్యాయి అని అనుకున్నాడు అతను మనసులో. హారిక టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు విష్ణు నవ్వుతూ. ఇంకా లాభం లేదని ఉదయ్ హారిక పక్కకి వెళ్ళి చెవులో చెప్పాడు. ఇప్పటికైనా బయటపడకపోతే నువ్వు చాలా మిస్ అయిపోతావు అన్నాడు. హారిక ఉదయ్ని చూసింది. నాకు తెలుసు మీ ఇద్దరి దొంగ చూపులు, బోలెడు పిక్స్ తీసి పెట్టుకున్నాను అని అన్నాడు ఉదయ్. నవ్వేసింది హారిక. శంకర్ వైపు చూసింది. ఏంటన్నాడు అన్నాడు. తల అడ్డంగా ఊపింది. అంటే అన్నాడు శంకర్. ఐ లవ్ సమ్వన్ శంకర్ అంది. శంకర్ ఆశ్చర్యంతో ఎవరా అదృష్టవంతుడు అన్నాడు. ఉదయ్ ఫోటో చూపించాడు. శంకర్ హారిక వైపు చూశాడు. సిగ్గుపడి తలంచుకుంది. లలిత కూడా ఆశ్చర్యపోయింది. అందుక దొరగారికి అంత బాధేసి వెళ్ళిపోయారు అన్నాడు ఉదయ్. వెళ్ళిపోయారా అంది హారిక. అవును, నీకు తెలియదా అన్నారు. రోషంతో హారిక మొహం ఎరుపెక్కింది. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత హారిక రిషి మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా సాగనుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.